అల్లూరు జిల్లా కొయ్యూరు గురుకుల విద్యార్థి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటనను స్పందించిన డిఎంఎన్హెచ్ఓ ఒమాల్ బాషా ఆదివారం పాఠశాల పరిస్థితులపై పర్యవేక్షించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు సిబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కిడ్నీ లివర్ వ్యాధితో విద్యార్థి మృతి చెందాడని, విద్యార్థులకు సాధారణ జ్వరాలు ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉన్నామన్నారు. POITDA తర్వాత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేమంతా ఇవి నిర్వహిస్తున్నాము. కాబట్టి మా టార్గెట్ వచ్చేసి ఇంకా 2,45,113 మందికి చేయాలని, 0 to 40 2,45,113 మందికి చేయాలని, ఇప్పటికి 2,13,309 మందికి చేసాము చెప్పాను సార్ ఇది. కాబట్టి తొందరలోనే టార్గెట్ కూడా రీచ్ అవుతాము. ట్రైబల్ జిల్లాల్లో హైయెస్ట్ వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లాలో మేము టెస్టింగ్ చేస్తున్నాము. కంపేర్ టు మన్యం కానీ వేరే జిల్లాలు ఉన్నాయి కదా, శ్రీశైలం ట్రైబల్ జిల్లాల్లో అన్నిటికంటే ఎక్కువ సికిల్ సెల్ టెస్టింగ్ మనమే చేస్తున్నామండి. వాళ్ళకు తొందరలో హోమోజైగస్ డిసీజ్ అనేది ఏదైనా వస్తే వాళ్ళకు పెన్షన్ కూడా ప్రభుత్వం వాళ్ళు కలుగజేస్తారు. ట్రై టు నార్మల్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మా డాక్టర్స్ స్టాఫ్ అందరూ బ్లడ్ టెస్టింగ్ కూడా చేస్తున్నారు, హెచ్బి స్క్రీనింగ్ చేస్తున్నారు. హెచ్బి స్క్రీనింగ్లో మైల్డ్, మోడరేట్, సివియర్ గుర్తించి సివియర్గా ఉండే వాళ్ళకు వెంటనే రెఫర్ చేస్తున్నారు. దగ్గరలో ఉండే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, ఏరియా హాస్పిటల్స్ చింతపల్లి కానీ, తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చుట్టుపక్కల ఉండే హాస్పిటల్స్ రెఫర్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. ఈ సికిల్ సెల్ డిసీజ్కి కూడా మన దగ్గర మందులు ఉన్నాయి. జిల్లా ఆసుపత్రిలో చింతపల్లి అన్ని చోట్ల పెట్టాము, నర్సీపట్నము ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఏదైనా అవసరం ఉంటే వైద్యపరంగా కానీ మేము మా డాక్టర్స్ ఎప్పుడైనా Audio Jungle.